హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ ఎం సుగుణారావు గారు రచించిన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, ఇవాళ వంట ఏం వండమంటారు అంది సుబ్బలక్ష్మి. నా తలకాయ్ అన్నాడు టీవీలోంచి తలెత్తకుండానే వినాయకరావు. టీవీలో క్రికెట్ చూస్తున్నప్పుడు ఎవరైనా పలకరిస్తే అగ్నిహోత్రావధాన్లు అయిపోతాడు. టీవీ హోరులో నా తలకాయ అన్న పదం వంకాయలా వినపడింది సుబ్బలక్ష్మికి. వేపుడు చైనా ఆవ పెట్టనా అంది. వెంటనే పక్కిట్లోంచి నవ్వులు వినిపించాయి. భార్యాభర్తలిద్దరూ పట్టించుకోలేదు. ఇంతలో ఫోన్ మ్రోగింది. గబగబా పరిగెత్తింది సుబ్బలక్ష్మి. ఫోన్ ఎత్తగానే తీయటి స్వరం. ఏవండి, వినాయకరావు గారున్నారా అంది. ఇంతకీ మీరెవరు అంది సుబ్బలక్ష్మి అనుమానంగా. ముందు ఆయన పిలవండి, ఆ శుభవార్త వారికే ముందు చెప్పాలి అంది ఆ అమ్మాయి. ఆయన లేరు అంటూ సుబ్బలక్ష్మి కోపంగా ఫోన్ పెట్టేసింది. మళ్లీ ఫోన్ మ్రోగింది. ఏవండోయ్, మీరు అనవసరంగా ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. వెంటనే మీ వారిని పిలవండి అంది ఆ అజ్ఞాతవాణి. సుబ్బలక్ష్మి టీవీ రూంలోకి వెళ్ళింది. భర్త తదేక దీక్షతో క్రికెట్ చూస్తున్నాడు. ఈ టైంలో లేపలేమనుకుంటూ ముందు గదిలోకొచ్చి మెయిన్ స్విచ్ ఆపేసింది. టీవీ ఆగిపోవడంతో షిట్ అంటూ బయటకొచ్చాడు. ఏమండి, మీకు ఫోను అంది. వినాయకరావు ఫోన్ ఎత్తాడు. సార్, కంగ్రాచులేషన్స్, మీరు మీ శ్రీమతి మేం నిర్వహించిన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీలో గెలుపొందారు అంది ఫోన్లో అమ్మాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషనా అన్నాడు. కాదండి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి పిచ్చిలో ఒకరు, లేదా ఒకరంటే ఒకరికి పిచ్చి అంది ఆ అమ్మాయి వివరంగా. మా గురించి మీకెవరు చెప్పారు అన్నాడు వినాయకరావు అనుమానంగా. అదే మా పరిశోధన. మీరు టైం దొరికినప్పుడల్లా టీవీ చూస్తూ గడిపేస్తారు. అది మీ శ్రీమతికి ఇష్టం లేదు. అయినా మీకు అడ్డు చెప్పదు. కారణం మీరంటే పిచ్చి ప్రేమ. అలాగే వారానికోసారి ఆవిడ జుట్టుకి రకరకాల పదార్థాలు రాసి తల స్నానం చేస్తుంది. అది మీకు ఎలర్జీ. అయినా మీరు భరిస్తున్నారు. అలాగే వంటికి నూనె రాసుకుని గాని మీరు స్నానం చేయరు. ఆమె పాపం తనకి ఇష్టం లేకపోయినా తట్టుకుంటోంది. ఇదంతా పిచ్చి ప్రేమ లక్షణాలు. అలాగే రకరకాల వంటలు చేసి మీ మీద ప్రయోగిస్తోంది. హోమ్ సైన్స్ చదివిన మీ శ్రీమతి. మీకు వాంతులొచ్చినా, కడుపులో వికారం కలిగినా ఆనందంగా మీరు భుజించడం లేదా? వినాయకరావు మరి వినలేకపోయాడు. తల్లి, ఇంకాపు. అయితే నువ్వు చెప్పదలుచుకుందేమిటి అన్నాడు. మీరు ఒక మహత్తరమైన సర్ప్రైజ్ గిఫ్ట్ తో పాటు స్థానిక ఎస్టానిష్మెంట్ హోటల్లో మేమిచ్చే విందు భోజనం కూడా గెలుచుకున్నారు. మీ పిల్లల్ని తీసుకుని వచ్చేయండి రేపు సాయంత్రం అంటూ ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసింది. వినాయకరావు ఆ మాటలకి ఎగిరి గంతేశాడు. భార్య చేతి వంటతో నాలుక చచ్చిపోయింది. పోనీలే, మంచి ఫుడ్తో పాటు ఏదో బహుమతిస్తారట అనుకుంటూ భార్య చెవిలో ఆ విషయం చెప్పాడు. సుబ్బలక్ష్మి వెంటనే బయటకు పరిగెత్తింది, అపార్ట్మెంట్లో అందరికీ చాటింపు వేయడానికి. మధ్యాహ్నం అపార్ట్మెంట్లో అందరూ బిలబిలమంటూ వినాయకరావు ఇంట్లోకి వచ్చేశారు. కంగ్రాచులేషన్స్, పార్టీ ఏది అంటూ ప్రాణం తీశారు. గబగబా బయటకు పరిగెత్తి కేజీ స్వీట్లు తెచ్చి అందరికీ పంచాడు. ఇది ప్రిలిమినరీ మాత్రమే. మీరు బహుమతి తీసుకొచ్చిన తర్వాత డిన్నర్ ఇవ్వాలి అన్నారు అంతా. దానికి ఒప్పుకున్నారు, ప్రైజ్ వస్తుందన్న ఆనందంతో. ఈ నేపథ్యంలో ఆ అపార్ట్మెంట్లో అనసూయ పాపారావు దంపతులు గొడవ పడ్డారు. చూశారా, నేనంటే మీకు పిచ్చి ప్రేమ లేదు. వారానికోసారి వాయిదాల పద్ధతిలో చేరకుంటే గొడవ చేస్తారు. లేకపోతే ఆ ప్రైజ్ ఏదో మనకే వచ్చేది అంది అనసూయ. నువ్వు మాత్రం నేను సరదాగా తెల్లవారి వరకు పేకాటాడి ఉదయం వస్తే ఇల్లు పీకి పందిరి వేస్తావు. నేనంటే పిచ్చి ప్రేమ ఉంటే ఇలా జరుగుతుందా అన్నాడు ఆవేశంగా. ఇలా చెదురుముదురుగా చిన్న చిన్న కలహాలు మొదలయ్యాయి. తరువాత రోజు సుబ్బలక్ష్మి బ్యూటీ పార్లర్కి వెళ్లి మేకప్ చేయించుకొని వచ్చింది. మధ్యాహ్నం వాళ్ళు లైట్గా తిన్నారు. రాత్రి డిన్నర్ హెవీగా ఉంటుందని. సాయంత్రం కాగానే తన పెళ్లినాటి పట్టుచీరతో సుబ్బలక్ష్మి తయారైంది. వినాయకరావు బీరువాలోంచి తన పెళ్లి సూటు తీశాడు. కాలగతిలో చిరుబొజ్జ రావడంతో సూటు సరిపోలేదు. భార్య సహకారంతో అడ్జస్ట్ అయిపోయాడు. అపార్ట్మెంట్లో మిత్రబృందం వీడ్కోలు చెబుతుండగా కుటుంబం అంతా కదిలారు. సూటు బోటుతో స్కూటర్తో వెళితే బాగోదని టాక్సీ మాట్లాడుకుని హోటల్కి బయలుదేరారు. వినాయకరావు దంపతులకు ఏదో ఉద్విగ్నంగా ఉంది. హోటల్ గేటు దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంది బొకేతో. కారులోంచి దిగగానే నమస్కారం పెట్టి లోపలికి తీసుకెళ్ళింది. కోటు హుందాగా సర్దుకొని
టైట్గా ఉన్న ప్యాంటు ఇబ్బంది పెడుతున్నా భరించి వినాయకరావు తన కుటుంబంతో ఆనందంగా లోపలికి ప్రవేశించాడు. సినిమా సెట్టింగ్లా ఉన్న ఆ హోటల్లోని గదులు చూసి పరవశించిపోయాడు. మేడం, మేమేదైనా డబ్బులు కట్టాలా అన్నాడు వినయంగా. నో ఎంట్రీ ఫీజ్ అంది ఆ అమ్మాయి క్లుప్తంగా. ఒక విశాలమైన హాల్లో వారిని కూర్చోబెట్టింది. ఆ గదిలో తమలాగే 100కు పైగా జంటలు. సుబ్బారావుకి అర్థం కాలేదు. తమనొక్కరినే పిలిచారనుకున్నాడు. వీరంతా పిచ్చి ప్రేమ జంటలేనా? ఎదురుగా ఉన్న దంపతులను చూశాడు. భర్త సీసాలో ఎర్రగా ఉన్న ద్రవాన్ని నిమిషానికొకసారి చప్పరిస్తున్నాడు. అతడు తాగి భార్యకు అందిస్తున్నాడు. ఆ ఇద్దరు మత్తుగా ఊగుతున్నారు. మై గాడ్, ఇద్దరికీ పిచ్చి ప్రేమ ముదిరిపోయింది. కలిసి మందు కొడుతున్నారు అనుకున్నాడు. ఇంకో జంటలో భార్య అంటోంది, ఒరే, ఇక్కడికి పిలిచి మనకి భలే బోరు కొట్టిస్తున్నారా అంది. అవునరా, హాయిగా ఈ సినిమాకు పోవాల్సింది అన్నాడు భర్త. అమ్మో, ఇది ఇంకో రకం పిచ్చి అనుకుని వినాయకరావు తల పట్టుకున్నాడు. ఇంతలో ఆ హోటల్ టీవీ ఆన్ చేశారు. వీడియోలో కొన్ని విదేశాలు చూపించారు. విహార కేంద్రాలు, బీచ్లు, రెస్టారెంట్లు, ఇలా అక్కడొక స్వర్గసీమ కనిపించింది వినాయకరావుకి. అలా అరగంట సేపు టీవీ చూపించిన తర్వాత ఒక సూటేసుకున్న కుర్రాడు మైకు అందుకున్నాడు. మిత్రులారా, మీరిప్పుడు చూసిన విహార ప్రదేశాలు మీకు ఉచితంగా చూపిస్తాం. రవాణా ఖర్చులు మావే. అలాగే మీ ప్రయాణంలో ఉచిత భోజన పథకం. ఇక తిరిగి ఇంటికి వెళ్లే ముందు విలువైన బహుమతులు అంటూ ఉపన్యాసం దంచాడు. ఆ తర్వాత టై కట్టుకున్న ఇంకో కుర్రాడు వాటి టేబుల్ దగ్గరికొచ్చి, మీరు ఆయన చెప్పింది విన్నారుగా, 1,00,000 రూపాయలు కట్టండి. విదేశాల్లో విహారం. మీ దగ్గర లేకపోతే లోన్ వచ్చే ఏర్పాటు చేస్తాం అన్నాడు. వినాయకరావు, నేను కట్టలేను బాబు, నన్నొదిలే అన్నాడు. ఇంతలో ఒక అమ్మాయి వినాయకరావు పిల్లలిద్దరినీ దూరంగా తీసుకెళ్లి చాక్లెట్లిచ్చి, మీరు బాగా గట్టిగా ఏడవండి డబ్బులు కట్టమని, మిమ్మల్ని కాశ్మీర్ తీసుకెళ్లి మంచు కొండల్లో స్కేటింగ్ చేయిస్తాం అంటూ పిల్లలకు బ్రెయిన్ వాష్ చేసింది. అంతే, పిల్లలిద్దరూ డబ్బు కట్టండి డాడీ అంటూ 6 రాగం మొదలుపెట్టారు. వారిని సముదాయించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. గంటలు గడుస్తున్నా భోజనం పెట్టరు, గిఫ్ట్ ఇవ్వరు. ఇక లాభం లేదనుకుని లేచి వెళదామనుకునేసరికి, దయచేసి 1,00,000లో 0 కొట్టేసి 10,000 కట్టండి, ఇండియా అంతా తిప్పుతాం అన్నాడు మళ్ళీ ఆ టై కట్టుకున్న కుర్రాడు. ఇంకో మెట్టు దిగి ఇంకో 0 కట్టేసి 1,000 రూపాయలు కట్టండి, ఆంధ్రప్రదేశ్ అంతా చూపిస్తాం అన్నాడు. దానికి వినాయకరావు ససేమిరా అన్నాడు. ఆ అబ్బాయికి కళ్ళనీళ్లు పర్యంతం అయింది. 1000లో 0 కొట్టేసి 100 రూపాయలైనా కట్టండి, మీకు వైజాగ్ నగరం చూపిస్తాం అన్నాడు. వినాయకరావుకు వారి పథకం పూర్తిగా అర్థమైంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో దంపతులతో విహారాలు చేయించి డబ్బులు దండుకుందామనే వారి దూరాలోచనకు బలి కావడం ఇష్టం లేక భార్య చెవిలో ఏదో చెప్పాడు. అంతే, రెప్పపాటులో ఆమె పిల్లలిద్దరిని తీసుకుని పరుగుల రాని పీటీ ఉషల అక్కడి నుంచి వేగంగా పరిగెత్తింది. తన చిన్నప్పుడు చేసిన రన్నింగ్ ప్రాక్టీస్ గుర్తు చేసుకుంటూ సుబ్బలక్ష్మిని అనుసరించాడు. అయితే వారిని గేటు దగ్గర ఒక అమ్మాయి ఆపేసింది. వినాయకరావు పరిశీలనగా ఆమె వంక చూశాడు. ఆమె తమను పుష్పగుచ్చంతో లోపలికి ఆహ్వానించిన అమ్మాయి. సార్, 100 మాత్రమే అంది. ఓహో, 100 మాత్రమా, నాకు రాదు అన్నాడు ఆమె మాటలు సరిగా వినపడక. లేదు మాస్టారు, మీరు మాకు చెల్లించాల్సిన ఫీజు అంది. నో ఎంట్రీ ఫీజు అన్నారుగా అన్నాడు అనుమానంగా. నిజమే, కానీ ఎగ్జిట్ ఫీజు ఉందిగా అంది మళ్లీ క్లుప్తంగా. బ్రతుకు జీవుడా అనుకుంటూ 100 చెల్లించి కుటుంబ సమేతంగా ఆ హోటల్లోంచి బయటపడ్డాడు వినాయకరావు. వారం రోజుల తర్వాత వినాయకరావు ఎదురు ఫ్లాట్లోని పాపారావు ఇంట్లో ఫోన్ మ్రోగింది. ఫోన్లోని సమాచారం విన్న పాపారావు ఆనందంగా గావు కేక పెట్టాడు. అనసూయ, మనల్ని కూడా ఆ హోటల్ వాళ్ళు పిలిచారు, ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అట అన్నాడు. అతడి కేకలు విన్న వినాయకరావుకి సంగతి అర్థమైంది. తనలా వారు మోసపోకూడదని జరిగిన విషయం చెబుదామని వారి ఇంటి తలుపు తట్టాడు. కిటికీలోంచి పాపారావు చూసి, మై గాడ్, వినాయకరావు వినేశాడు, ఇప్పుడు ఇతడితో పాటు అపార్ట్మెంట్ అంతా పార్టీ అని పీకుతారు కాబోలు అనుకుంటూ, ఎవరికి చెప్పకు అంటూ భార్యకు సైగ చేశాడు. తలుపు తీసిన పాపారావుని, కంగ్రాచులేషన్స్, మీరు పోటీలో నెగ్గినందుకు. అయితే నేను చెప్పేది వినండి అన్నాడు వినాయకరావు. అబ్బే, అలాంటిదేమీ లేదు, నిజం, సరదాగా మా ఆవిడతో జోక్ చేశానంతే అన్నాడు పాపారావు భల్లున తలపేసుకొని. సరే, మీ కర్మ. నో ఎంట్రీ ఫీజు, కానీ ఎగ్జిట్ ఫీజు వసూలు చేస్తారు
అంటూ వెళ్ళిపోయాడు వినాయకరావు. పాపం పిచ్చాడు, ఏదో గొనుక్కుంటున్నాడు అనుకున్నారు ఆ పిచ్చి ప్రేమ దంపతులు వినాయకరావు మాటల్లోని పరమార్థం బోధపడక. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.